హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారండి అందరూ? మీరంతా చాలా బాగుండాలని కోరుకుంటూ ఆయమ్మను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే బాబు వాళ్ళ స్కూల్లో యాన్యువల్ డే ఉంది. దానికోసం అయితే రెడీ చేస్తున్నాను. మార్నింగ్ అయితే డ్రై టిఫిన్ పంపించమన్నారు, అంటే మన వాళ్ళకి తీసుకొని తినడానికి ఈజీగా ఉండేటట్టు. ఇంకా అందుకనేసి బ్రెడ్ అను, పిల్లలకి స్ట్రాబెరీ క్రష్ అంటే చాలా ఇష్టం. జామ్ అలా తినరు, కానీ ఈ క్రష్ కేక్స్లో క్రషెస్ వేయడం అలవాటు అయిపోయింది కదా, వాళ్ళకి ఆ టేస్ట్ నచ్చుతుంది అనమాట. ఎప్పుడన్నా ఒకసారి డ్రై టిఫిన్ ఇవ్వాలి, ఏదైనా స్కూల్లో ఇలాంటివి మెన్షన్ చేసినప్పుడు వాళ్ళు తీసుకొని తినడానికి ఈజీగా ఉండేలాగా ఇలా బ్రౌన్ బ్రెడ్ ఉంటే బ్రౌన్ బ్రెడ్, లేకపోతే వైట్ బ్రెడ్, రెండిట్లో పెద్ద ఫరక్కే ఉండదు, బ్రౌన్ బ్రెడ్ అంటారు. కానీ అలా కొంచెం బటర్తో రోస్ట్ చేసేసి కొంచెం క్రష్ యాడ్ చేసి ఇలాగ 4 పీసెస్ ఇలా కట్ చేసి పెడితే వాళ్ళు తీసుకొని తినడానికి ఈజీగా ఉంటుంది. ఇలా స్కూల్లో పర్టికులర్గా మెన్షన్ చేసినప్పుడు ఈజీగా ఉండే ఫుడ్ ఇవ్వండి అన్నప్పుడు, లేకపోతే ఇవి మినీ కేక్స్ అలాంటివి చేస్తాను కదా, అవి కానీ, లేకపోతే ప్యాన్ కేక్ కానీ, ఇలా చేతికి ఏవైనా ఆయిల్ కానీ ఇలా అంటకుండా మెస్సీ అవ్వకుండా ఉండేవి, ఈజీగా వాళ్ళు తీసుకొని తినేవి అన్నట్లయితే ఇవి ఇచ్చి పంపించేస్తాను. బాబు బ్యాగ్ రెడీ చేశాక ఇంకా లేపడానికైతే వచ్చాను. చక్కగా వెచ్చగా నిద్రపోతున్నారు, చలిగా ఉంది కదా, మంచిగా బ్లాంకెట్ కప్పుకొని చక్కగా నిద్రపోతున్నారు. ఈ టైంలో మార్నింగ్స్ అస్సలు లేవాలనిపిస్తుంది, చక్కగా నిద్రపోవాలనిపిస్తుంది. సాటర్డే సండే కోసం వెయిట్ చేయాల్సి వస్తుంది అనమాట. ఆ రోజైతే కొంచెం ఎక్కువసేపు పడుకోవచ్చు కదా అనేసి మంచిగా ఈ బెడ్షీట్లో పడుకుంటే వెచ్చగా ఉంటుంది, హ్యాపీగా నిద్ర పట్టేస్తుంది. ఇంకా లేవగానే ఖచ్చితంగా మనం పిల్లల్ని ప్యాంపర్ చేసామనుకోండి, చాలా మంచిగా లేస్తారు వాళ్ళు. లేకపోతే హడావిడిగా లేపామనుకోండి, మనకి ఏదైనా టైం లేకుండా అలాగా, వాళ్ళు ఆ రోజంతా క్రాంకీగా ఉంటారు. చిన్న పిల్లలైనా పెద్ద పిల్లలైనా కొంచెం టైం మనం కావాలంటే మనం ముందుగానే లేచేసి అవన్నీ రెడీ చేసి పెట్టుకొని వాళ్ళ కోసం ఒక పీస్ఫుల్గా ఒక 10 మినిట్స్ టైం ఇస్తే చక్కగా నీట్గా రెడీ అయిపోతారు. హడావిడిగా లేవండి లేవండి లేపేసి మన పని మనం చేసుకుంటా వాళ్ళని రెడీ అవ్వమని, తర్వాత వాళ్ళని వెళ్ళి స్పీడ్గా రెడీ చేస్తే వాళ్ళు కూడా కొంచెం క్రాంకీగా ఉంటారనమాట. అందుకనేసి నేను కొంచెం ముందుగా అయినా లేవడానికి ట్రై చేస్తాను, కానీ ఇలాంటి ఒక 10 మినిట్స్ క్వాలిటీ టైం మాత్రం లేపాక వాళ్ళని ప్యాంపర్ చేస్తాను ఇద్దరిని. మరీ ముఖ్యంగా చిన్నోడిని. పాప అయితే వెంటనే లేస్తుంది, కానీ ఇంకా చిన్నోడు అవడంతో వీడికి ఎన్ని సంవత్సరాలు వచ్చినా ఇంక ఇలా ప్యాంపర్ చేస్తా లేపాలేమో నేనైతే. పాపకు కూడా స్కూల్ ఉంది, కానీ తను వెళ్ళనంది. చెర్రీ విషయంలో ఏంటంటే మాకు ఏది జరిగినా చాలా పెద్దగా అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే మనవాడు దేనికి త్వరగా రెస్పాండ్ అవ్వడు, చాలా కామ్గా ఉంటాడు. వాళ్ళు ఏదన్నా రైమ్ చెప్పినా కానీ, లేకపోతే ఏదైనా డ్యాన్స్ చూపించినా కానీ, ఏదైనా కొత్త వర్డ్స్ నేర్చుకున్నా కానీ మాకు విచిత్రంగానే అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే పాప ఏదైనా స్పీడ్గా నేర్చుకుంటుంది, మనోడు స్పీడ్గా నేర్చుకోలేడు. అలాగే బాబు చాలా బాగా డ్రాయింగ్ చేస్తాడు మనోడు, పాప అలా చేయలేదనమాట. అంటే వాడు ఏ చిన్నదైనా కూడా ఏదైనా పిక్చర్ చూసినట్టు అంటే ఒక 80% అయినా డ్రా చేయడానికి ట్రై చేస్తాడు, అంత బాగా డ్రాయింగ్ చేస్తాడు. కానీ ఏమైనా నేర్పించాలంటే నాకు వీడంత ఏజ్లో ఉన్నప్పుడు పాపకి చాలా నేర్పించేదాన్ని నేను. కొత్త వర్డ్స్ కానీ, రైమ్స్ కానీ, స్కూల్లో ఏదైనా కాంపిటీషన్స్ అలా ఉన్నా చాలా బాగా నేర్పించేదాన్ని. కానీ వీడికి ఇప్పటికీ నాకు ఎలా నేర్పించాలి అనేది కూడా అర్థం కాదనమాట. స్కూల్లో అయితే ఇవాళ యాన్యువల్ డే కోసం డ్రెస్ అయితే ఇచ్చారు. అంటే టీషర్ట్ దొరికింది, ప్యాంటు స్కూల్కి వెళ్ళాక ఇస్తామన్నారు. అంటే కొంతమంది పిల్లలకి దొరికింది, కొంతమందికి దొరకలేదనమాట. బస్ టైమింగ్ కూడా ఇవాళ కొంచెం చేంజ్ చేశారు, అది ఇంక మనకు అర్థం కాలేదు. బస్సు అయితే మిస్ అయిపోయింది, ముందుగానే వెళ్ళిపోయింది బస్సు. తర్వాత వాళ్ళ డాడీ తీసుకొని వెళ్ళి అయితే వదిలిపెట్టేసి వచ్చారు. నాకైతే చాలా ఎగ్జైట్గా ఉంది, తొందరగా వెళ్ళేసి ఇవన్నీ చూడాలని. ఎందుకంటే మా వాడు ఏదైనా చేస్తే చూడాలని ఎప్పటి నుంచో ఉందనమాట. ఇప్పటికి కూడా అంటే 5 ఇయర్స్ వచ్చినా నాకు ఎందుకో మంచు బేబీలాగే ఉన్నట్టు అనిపిస్తుంది వాడితో. పైగా వాడి ఏజ్కి తగ్గట్టు వాడు బిహేవ్ చేయడం అనమాట, ఇంకా చిన్నపిల్లోళ్ళలాగే అనిపిస్తాడు. అంటే బయట ఉంటాడేమో కానీ నాకు అలా అనిపిస్తుంటుంది అనమాట. సో ఏ ఇద్దరు పిల్లలు ఒకేలాగా ఉండరు, అంటే ఒక తల్లికి పుట్టిన పిల్లలు కూడా ఒకేలా ఉండరు. కాబట్టి నాకు పాపతో ఉండే విధి వేరుగా ఉంటుంది, వీడితో వేరుగా ఉంటుంది అనమాట. తనకి ఏదైనా నేర్పించాలని అదంతా నాకు కొంచెం ఈజీ అనిపిస్తుంది. మనోడికి మాత్రం చాలా స్టంట్లు వేసి నేర్పించాలి, వాడికి నేర్పించాలంటే. ఇన్ ఫ్యూచర్ బయటికి వెళ్ళి ఏదైనా వర్క్ చేసుకొని ఎర్న్ చేసుకునే అవకాశం ఉన్నా కూడా నేను వెళ్ళను. ఇంట్లో ఉండి నా వర్క్స్ నేను చూసుకుంటా, అదే పిల్లల్ని చూసుకుంటూ చేయగలిగేదైతే నేను చేస్తాను. ఎందుకంటే మనం చాలా గమనించుకోవాలి పిల్లల బిహేవియర్ని. వాళ్ళు ఎలా తింటారు, ఎలా ఉంటారు, ఏ టైంలో ఎలా బిహేవ్ చేస్తున్నారు, ఫ్రెండ్స్తో ఎలా ఉంటున్నారు, ఇంట్లో వాళ్ళతో ఎలా ఉంటున్నారు, వాళ్ళు నిజాలు చెప్తున్నారా అబద్ధాలు చెప్తున్నారా అనేది మన తల్లులు మాత్రమే గ్రహించగలుగుతాము. అంటే అవన్నీ చిన్న టైంలో నుంచే కరెక్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్ అనమాట. అందుకని ఏదైనా సరే ఏదైనా వర్క్ చేయాలి, కానీ ఇంట్లో ఉండి పిల్లల్ని చూసుకుంటూ చేయాలని నేను ఈ బేకింగ్ కానీ, స్టిచ్చింగ్ కానీ, యూట్యూబ్ కానీ ఇలా చూస్ చేసుకుంది. అసలు ఈరోజు అయితే ఎంత ఇంపార్టెంట్ వర్క్ ఉందంటే, నేను ఎంహెచ్కి వెళ్ళేసి సర్జరీ డేట్ తీసుకోవాలి ఈరోజు. కానీ నాకు దానికన్నా కూడా ఇదే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే పిల్లలు ఏదన్నా చేస్తే చూడాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. పాపకి ఇప్పుడు 8 ఇయర్స్ అయిపోయినాయి కదా, బాబుకి 5 ఇయర్స్ అయినాయి. ఇన్ని ఇయర్స్లో వాళ్ళకి స్కూల్లో ఏదైనా పర్ఫామ్ చేస్తే, ఎక్కడైనా స్కూల్లో కానీ ఎక్కడైనా పర్ఫామ్ చేస్తే చూడాలని నాకు చాలా ఆశ అనమాట. కానీ అది ఇంతవరకు కుదరలేదు. కొన్ని స్కూల్లో యాన్యువల్ డేస్ లేకపోవడం, లేకపోతే యాన్యువల్ డే ఉన్న టైంకి
మేము ఏదన్నా లీవ్ వెళ్ళడం అలాగా. లాస్ట్ ఇయర్ కూడా ఇద్దరికి యాన్యువల్ డేలో పార్టిసిపేట్ చేసే ఛాన్స్ వచ్చింది, కానీ అన్న పెళ్ళి ఉండడం వల్ల మేము ఊరు వెళ్ళిపోయాం అనమాట. ఇన్ని ఇయర్స్ తర్వాత బాబుది చూడపోతున్నాను. పాప అంటే ఏదైనా చేయగలిగిద్ది, అది నాకు తెలుసు. బాబు చేయగలుగుతున్నాడంటే అది అసలు నేను ఎంత ఎగ్జైట్గా ఉన్నానో వాడిని అయితే చూడడానికి. బాబుకైతే మార్నింగ్ 8 కల్లా వెళ్ళిపోవాలి కాబట్టి బస్ మిస్ అయింది. మా వారు తీసుకెళ్ళి వదిలిపెట్టేసి వచ్చారు. ఇక్కడ నుంచి బాబు స్కూల్ దగ్గరగానే ఉంటుంది. తర్వాత మాకైతే 8:45, 8:30కో టైమింగ్ ఇచ్చారు. దాని ప్రకారం నేను పాప అయితే రెడీ అయిపోయాము. మా వారికి డ్యూటీ ఉంది కాబట్టి ఆయన రావడం కుదరలేదు. అన్నింటినీ వీడియో తీసి ఫొటోస్ తీసి నాకు సెండ్ చేయి, నేను చూస్తాను అనేసి అని అన్నారనమాట. నేను పాప అయితే రెడీ అయిపోయి కొన్ని పిక్స్ తీసుకున్నాం. పాప చూస్తుండగానే ఎంత హైట్ పెరిగిపోయింది, అంటే హీల్స్ వేసిందిలేండి, కానీ నా షోల్డర్ వరకు వచ్చింది. ఇంకా నెక్స్ట్ ఇయర్ నాకు సిస్టర్ లాగా రెడీ అయిపోద్దేమో. తర్వాత వాళ్ళ డాడీ కూడా కూతుర్ని చూసి మురిసిపోతే ఎంత మంచిగా పిక్స్ తీసుకుంటున్నారో. వీళ్ళిద్దరిని చూసినప్పుడు భలే అనిపిస్తుందండి. అంటే ఆ టైంలో మనకు అవేమీ లేవు కదా, అమ్మ వాళ్ళు వర్క్స్కి వెళ్ళిపోతారు, నాన్న వాళ్ళు అలాగా. మన హాస్టల్స్లో నేనైతే హాస్టల్లో ఉండే చదువుకున్నాను, అలా ఉండి చదువుకునే వాళ్ళు ఇవేమీ ఉండవు. తర్వాత ఇది ఈ కార్డ్ అయితే ఇచ్చారనమాట. ఈ కార్డ్ తీసుకొని వెళ్ళి మనం చూపిస్తే మనకి ఎంట్రీ ఉంటుంది అని చెప్పారు. ఇంకా రెడీ అయిపోయి మేము కూడా అయితే స్టార్ట్ అయిపోతున్నాము. నార్మల్గా యాక్టివిటీస్ టైమింగ్స్ ఏమో 9 to 12 వరకు ఇచ్చారు. 2:30 వరకు ఈఎన్టీ ఓపెనే ఉంటుంది హాస్పిటల్లో. అందుకని రిపోర్ట్స్ కూడా ఒకేసారి తీసుకున్నాను. అక్కడ త్వరగా అయిపోతే వెంటనే అక్కడికి వెళ్ళిపోయి సర్జరీ డేట్ కూడా తీసుకోవచ్చు అనేసి. మళ్ళీ ఏంటంటే డే బై డే ఉంటుంది అనమాట. ఓపీడీ ఉన్న డేనే వెళ్ళాల్సి వస్తుంది. ఇంకో టెస్ట్ కూడా ఉందన్నమాట, లాస్ట్ టెస్ట్ ఒకటి ప్యాక్ టెస్ట్ అని, అది కూడా చేయించాలి. వెళ్ళేసరికి అయితే ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోయింది. ఆల్రెడీ వీళ్ళ డాడీ వెళ్ళారు కదా, అక్కడే ప్యాంట్ తీసుకొని చేంజ్ చేశారనమాట. ట్రాక్ ప్యాంట్ ఇచ్చారు, అది చేంజ్ చేశారు. పిల్లలందరినీ ఇలా టెంట్ లోపల పెట్టేశారు సెక్షన్ వైజ్గా. పాపం వాళ్ళకి అది జరిగే ప్రోగ్రామ్ కూడా కనిపించదు. అదేంటి ఆ రోజు ఎండ కూడా చాలా ఎక్కువ ఉంది. పాపం బాగా బోర్ అయిపోయారు వీళ్ళైతే. ఎందుకంటే ప్రోగ్రామ్ అన్నా కనిపించినా కొంచెం వాళ్ళకి బాగా అనిపించేది అనమాట. అలా జరిగే ప్రోగ్రాము కనిపించదు. ఆ టెంట్స్ కింద పెట్టేశారు, బాగా ఎండ వచ్చేసింది. తర్వాత మనం తీసుకెళ్ళిన కార్డ్ తీసుకెళ్ళి వాళ్ళకి ఇస్తే ఇలాగ 2 బాక్సెస్ ఆఫ్ స్నాక్స్ కూడా ఇచ్చారనమాట. మన బాబు అయితే ఎల్కేజీ గేమ్స్ వచ్చేసరికి 9 నుంచి 9:15 వరకు జరుగుతాయి. మేము కరెక్ట్గా 8:55 కల్లా వచ్చేసాము. కానీ ఆ లోపే గేమ్స్ పెట్టేశారు. టైం అంతా ముందుకు జరిపారనమాట. అంటే 12 దాకా జరగాల్సిన ఈవెంట్ని 11:30, 11:20 లోపే కంప్లీట్ చేసేసారు. బాబు గేమ్స్ అయితే మిస్ అయిపోయాము. మేము అదే అనుకున్నాం, అసలు ఇన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తుంది దానికోసమే కదా, అది మిస్ అయిపోయింది అనేసి. కాకపోతే డ్యాన్స్ అయితే ఉంది. ఈసారి ఏం చేశారంటే మామూలుగా ఇలా గేమ్స్ పెట్టేసి కొంతమందినే తీసుకున్నారు గేమ్స్కి. ఆ తర్వాత ఇలాగా క్లాస్ వైజ్ డ్యాన్స్ అది ప్రాక్టీస్ చేయించారు. తర్వాత కొన్ని యాక్టివిటీస్ పెట్టారు పేరెంట్స్ కూడా, అలా జరిగిందనమాట. కానీ ఎండకు కొంచెం పిల్లలు విసిగిపోయారు. ఒక సెక్షన్ అయిపోయేసరికి ఇంకో సెక్షన్ అక్కడ రెడీగా ఉండాలి కాబట్టి నర్సరీ అయిపోయేసరికి ఎల్కేజీ అయిపోయేసరికి యూకేజీ అలా వెయిట్ చేయాల్సి వస్తుంది. పాపం ఎండ ఎక్కువగా ఉంది. మేము కొంచెం కూర్చున్న వైపు కూడా ఎండ బాగా తగులుతుంది. ఎందుకంటే మాకు తగులుతుంది కాబట్టి అది అర్థమవుతుంది. ఆ పిల్లలు ఇంకా పాపం సఫర్ అయ్యి ఉంటారు. వీళ్ళైతే చెరీ వాళ్ళ బ్యాచ్, అంటే మన బాబు వాళ్ళ బ్యాచ్, ఎల్కేజీ అనమాట. చూడండి చక్కగా అమ్మాయి చేయబట్టుకొని వెళ్తున్నాడు. డార్క్ పింక్ కలర్ అంబరిల్లా అనమాట, వాళ్ళది అంబరిల్లా డ్యాన్స్. ఈ డాన్స్ గేమ్స్ కోసం వాళ్ళు ఒక గత 12-15 డేస్ నుంచి స్కూల్స్ జరగట్లేదు అనమాట. ఇంక ఇవే ప్రాక్టీస్ చేయిస్తూ ఉన్నారు. గేమ్స్ అలాగే డాన్స్ అవన్నీ ప్రాక్టీస్ చేయిస్తూ ఉన్నారు. బాబుని చూడగానే అసలు ఎక్కడ లేని హ్యాపీనెస్. పిల్లలంతా ఎంత క్యూట్గా చేశారో. అందరు పేరెంట్స్ అయితే వాళ్ళ పిల్లల్ని చూసుకొని మురిసిపోతున్నారు. మొబైల్స్ తీసుకొని అందరూ వీడియోస్ తీసుకునే పనిలోనే ఉన్నారనమాట ప్రతి మూమెంట్ని. కాకపోతే పేరెంట్స్ అంతా చాలా డిస్టెన్స్లో ఉన్నారు. పిల్లల్ని ఎత్తుక్కున్నా కూడా కనిపించట్లేదు. ఎందుకంటే అందరికీ సేమ్ డ్రెస్లు ఉన్నాయి కదా, క్లాస్ వైజ్ సేమ్ డ్రెస్సెసే ఉన్నాయి కాబట్టి మన పిల్లల్ని వెతుక్కోవడానికి టైం పట్టిద్ది. వీడియోలో కూడా షూట్ అవ్వరు అనమాట. అంటే అందరు కలిసిపోయి ఉంటారు. డిస్టెన్స్ చూస్తే మీకే అర్థమవుతుంది. నేను ఇంకా మనోడు పర్ఫార్మెన్స్ అప్పుడు కొంచెం జూమ్ చేసి అలా తీశాను. పర్లేదబ్బా బాగా డ్యాన్స్ చేస్తున్నారు. వాడిని చూడగానే అసలు ఎంత ఆనందం. ప్రజెంట్ పేషెంట్లో ఉన్న నేనైతే అసలు ఎంత హ్యాపీనెస్, వెనకాడ నాకు కనిపించట్లేదు అది ఇది అని అంటుంది అనమాట. వాళ్ళ బాబు యూకేజీ. నేను అదే అనుకున్నా, ఎవరన్నా ఇలా అంటారేమో అనేసి నేను కొంచెం ముందుకు వెళ్ళడం కానీ అలాంటివి ఎప్పుడు చేయను. కాకపోతే ఈ సిచ్యువేషన్ ఇప్పుడు కాకపోతే తర్వాత మళ్ళీ ఇది రాదు, నేను షూట్ చేసుకోవాలన్నా అనేసరికి నేను ముందుకు వచ్చేసాను అనమాట. తర్వాత నేను మన బాబుది పర్ఫార్మెన్స్ అయిపోయాక నేను వెనక్కి వెళ్ళి కూర్చున్నాక వాళ్ళ బాబుది వచ్చింది యూకేజీ. అప్పుడు అర్థమై ఉంటుంది అనమాట, ఎవరి పిల్లలైనా సరే అనిపిస్తుంది మనం షూట్ చేయాలి, వీడియో తీసుకోవాలి, మన పిల్లల్ని చూసి మురిసిపోవాలని ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది. ఏంటో 5 నిమిషాలు కంగారు కోసం పక్కన వాళ్ళని నడుచుకుంటా ముందు వాళ్ళని తోసుకుంటా చేస్తుంటాము.
అక్కడ వాళ్ళ బాబు పర్ఫార్మెన్స్ కాదు కదా! మనది కాబట్టి మనకు అనిపిస్తది. నేను కొంచెం ముందుకెళ్ళి తీసుకున్నాను. నేను తర్వాత అదే అనుకున్నానన్నమాట. ఇప్పుడు అర్థమై ఉంటది. ఆవిడ కూడా తర్వాత నెక్స్ట్ పర్ఫార్మెన్స్‌కి ముందుకెళ్ళి తీసుకుంది. ఎవరి పిల్లలది వాళ్ళకి షూట్ చేసుకోవాలని ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది కదా! మెమరీలాగా దాచుకోవాలి అనేసి. మనోడు బా చేస్తున్నాడు. హైట్ ఎక్కువ కనిపిస్తున్నాడు. ఏజ్ కన్నా కూడా వాడు కొంచెం హైట్ ఎక్కువ కనిపిస్తున్నాడనమాట. ఎలా చేస్తాడో ఏమో ప్రతిదానికి సిగ్గుపడుతుంటాడనమాట. ఏదైనా నేర్పించాలని ట్రై చేసినా నా ముందే సిగ్గుపడుతుంటాడు. నేర్చుకోలేడు అలాగా. స్టార్టింగ్ స్కూల్‌కెళ్ళినప్పుడు టీచర్స్ ఏం చెప్తున్నారు అలా అర్థమయ్యేది కాదు. మన వాడు ఎలా చేస్తున్నాడు అసలు స్కూల్‌లో అనుకోని, ఇంక ఇంట్లో అంతా హిందీ మాట్లాడడం స్టార్ట్ చేశామనమాట. వాడు త్వరగా రావాలని. ఏదైనా పిల్లలు మన ఇంటి నుంచే నేర్చుకొని అక్కడ స్కూల్‌లో దాన్ని చేస్తారు కాబట్టి ఇంట్లో నేను, పాప ఆయన ముగ్గురం హిందీలో మాట్లాడి ఇప్పుడు వాడు మంచిగా హిందీ మాట్లాడతాడు. ఆరు 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 ఎల్కేజీ పర్ఫార్మెన్స్ అయిపోయాక యూకేజీ పర్ఫార్మెన్స్ అయితే జరిగింది. ఈ మూడిట్లో నర్సరీ, ఎల్కేజీ, యూకేజీలో ఫస్ట్ ప్రైజ్ అయితే ఎల్కేజీ వాళ్ళకి వచ్చింది. బాగా చేశారు పిల్లలంతా, చాలా మంచిగా చేశారు. కోఆర్డినేషన్ అదంతా బాగుండిందనమాట. తర్వాత వాళ్ళ స్కూల్ సాంగ్ అయితే జరుగుతుంది. వీళ్ళకి స్కూల్కి స్పెషల్ సాంగ్ ఉందనమాట. ఆ సాంగ్ అయితే జరుగుతుంది లాస్ట్న. ఇంకా 11:20 కల్లా క్లోజ్ చేసేసారు. నాకైతే వీడిని ఎప్పుడెప్పుడు చూద్దామని ఉన్నది. బస్కి పంపించే పిల్లల్ని బస్కి పంపించేయండి అని అన్నారు. లేకపోతే పేరెంట్స్ తీసుకెళ్ళాలంటే టీచర్స్ చెప్పి తీసుకెళ్ళండి అని అన్నారు. ఇంకా అంత టైం పిల్లలు ఏం చేస్తారు, బస్ అంటే అక్కడ 12:30కి అలా స్టార్ట్ అయిపోయేది కాబట్టి నేను బాబుని తీసుకొని వెళ్దాం అనుకున్నాము. ముందు స్నాక్స్ ఇచ్చారు కదా, ఆ బాక్స్ తీసేసి బాబుకి ఇచ్చేసి వాడిని కొంచెం ప్యాంపర్ చేసి నేను ఎంత మురిసిపోయానంటే ఎవ్రీ పేరెంట్స్కి ఇంకా అలానే ఉంటుందిలేండి. అంటే పిల్లలు ఎలా బిహేవ్ చేసినా కూడా 12కి అయిపోతుంది అనుకున్నది. 11:20 కల్లా కంప్లీట్ అయిపోయింది. ఇంకా హాస్పిటల్కి వెళ్ళడానికి కూడా టైం సరిపోద్ది కదా. ఆల్రెడీ రిపోర్ట్స్ అవి తెచ్చుకున్నాను. వెళ్ళే దారిలోనే క్వార్టర్స్ ఉంటాయి కాబట్టి పిల్లల్ని అక్కడ వదిలిపెట్టేసి తర్వాత నన్ను ఎంహెచ్లో వదిలిపెట్టి మా వారు మళ్ళీ వెనక్కి వస్తారు, నేను చూయించుకొని రావచ్చు అని అనుకున్నాను. అందరు అక్కడ ఫస్ట్ కమాండ్లో ఉన్నప్పుడు కూడా అందరు చాలామందికి నేను తెలియదు వెళ్ళిపోయి అనేసి వాళ్ళు లీవ్ వెళ్ళానేమో అనుకుంటున్నారనమాట. నన్ను చూసి ఇంకంతా ఫోన్స్ చేస్తున్నారు కలుద్దాం అనేసి. కాకపోతే ఇంకా నాకు హాస్పిటల్కి వెళ్ళే టైం ఉంది కాబట్టి నా ఫ్రెండ్ ఒకరిని కలిసేసి తిను ఫస్ట్ నన్ను రిలయన్స్లో చూసిందనమాట. చూసి నువ్వు యూట్యూబ్ చేస్తావు కదా అని అడిగింది. ఇంక అప్పటి నుంచి మేమిద్దరం మాట్లాడుకుంటూ ఉంటాం అప్పుడప్పుడు. ఇంక తను కూడా కలిసేసి ఇంకా మేము ఇంటికైతే స్టార్ట్ అయిపోయాం. క్వార్టర్స్ దగ్గర పిల్లల్ని వదిలిపెట్టేసి వాళ్ళకి జాగ్రత్త చెప్పి వెంటనే డాడీ వస్తారని ఇంక స్నాక్స్ అవి ఇచ్చేసాము. ఆ గ్యాప్లో ఇవి తింటారు కదా అనేసి. ఇంక మా వారు నన్ను ఎంహెచ్లో వదిలిపెట్టేసి మళ్ళీ వెంటనే ఇంటికి అయితే వెళ్ళిపోయారు. ఎందుకంటే పిల్లలు అక్కడ సింగిల్గా వదిలేలేము, కమాండ్లో అయితే వాళ్ళు ఉండగలుగుతారు. కానీ ఈ రిపోర్ట్స్ అన్నీ తీసుకెళ్ళి ప్యాక్ టెస్ట్ ఒకటి ఉంటుంది, ఎనస్థీషియా టెస్ట్, అది చేయించుకొని మళ్ళీ ఆ టెస్ట్ కూడా తీసుకొని వెళ్ళి మెయిన్ డాక్టర్కి అయితే చూపించాలి. తర్వాత ఆల్రెడీ ఆయన హాస్పిటల్ డేట్స్ ఆపరేషన్ డేట్స్ కొన్ని ఇచ్చేసి ఉంటారు కదా, దాని ప్రకారం చూసి ఎమర్జెన్సీనా లేకపోతే కొన్ని డేస్ వెయిట్ చేయొచ్చా అనేసి అవన్నీ చెక్ చేసుకొని మనకు ఒక డేట్ అయితే ఇస్తారనమాట. ఆ డేట్కి మనం వెళ్ళి అడ్మిట్ అయ్యి సర్జరీ అయితే చేయించుకోవాలి. నాకైతే December 31కి ఇచ్చారు. అంతకు ముందైతే సర్జరీస్ ఉన్నాయంట. నేను తర్వాత December 1కి ముందు కానీ 31st ముందుకు కానీ కొంచెం తర్వాత కానీ పెట్టండి అంటే, తర్వాత పెడితే మరీ లేట్ అయిపోతుంది, ముందైతే ఆల్రెడీ పేషెంట్స్ ఉన్నారు అని అన్నారు. ఈ మధ్యలో కొంచెం నాకు ప్రాబ్లం అయినా ఎవరన్నా పేషెంట్ ఆబ్సెంట్ ఉన్నదే ఈ టెస్ట్ లాంటికి ఫిట్గా లేకపోయినా నీకు డేట్ చేంజ్ చేస్తామని చెప్పారు. చూడాలి, కొంచెం ముందుకు వస్తేనే బెటర్ అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుద్దాం మరో వీడియోలో.